అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ కుమార్. నేను ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని. నేను కడప జిల్లా కల్లూరు పిఎస్సి కింద ఉప్పరపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తూ ఉన్నాను. గత సంవత్సరం 2024లో గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ నుంచి NCD 3.0 సర్వే అనేది ఉప్పరపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ టీం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో చేయడం జరిగింది. ఈ యొక్క NCD 3.0 ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో బీపీ, షుగరు, తర్వాత ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇతర సమస్యల నుంచి ఎంతమంది బాధపడుతూ ఉన్నారు, కొత్తగా ఇంకా ఎంతమంది బీపీతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, షుగర్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు, తర్వాత మీరు చెప్పిన 3 క్యాన్సర్స్ కూడా ఇంకా ఎంతమందికి అయినా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సర్వే చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో వారి ఆహారపు అలవాట్లు కూడా తెలుసుకునే పని చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము టీమ్గా ఉప్పరపల్లికి సంబంధించిన ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి వరకు చేరుకొని వారి ఇంటి వద్దే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫార్మాట్ ప్రకారము సర్వే చేయడం జరిగింది, స్క్రీనింగ్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరైతే మాకు సస్పెక్ట్స్ దొరికారో, వాళ్ళ లక్షణాలు ఉన్నాయో, అవి క్యాన్సర్ లక్షణాలు కానీ, ఓరల్ క్యాన్సర్ లక్షణాలు కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కానీ, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు కానీ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు వారికి తగిన పరీక్షలు తగిన ఏరియాలో చేసి మా మెడికల్ ఆఫీసర్ ద్వారా వారిని కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి అక్కడ స్పెషలిస్ట్ వైద్యులతో వాళ్ళకు ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మేము దగ్గర ప్రతి ఇంటిని చేరాము ఈ సర్వేలో. ఇది జరగడానికి కారణం ముఖ్య విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా నేను దాదాపు 2300 మందికి పైగా ఒక స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. స్క్రీనింగ్ అంటే బీపీ చెక్ చేయడము, షుగర్ చెక్ చేయడము, వారి రక్తం ఎంత ఉందనేది చెక్ చేయడము, అలాగే ఓరల్ క్యాన్సర్ సంబంధంగా వారి నోటి సంబంధంగా చెకప్ చేయడము, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినట్టు కానీ వారికి ఏ రకంగా పరీక్షలు నిర్వర్తించాలో చేసి ఒక విషయాలను ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కనుగొనే పని అన్నీ నేను చేయడం జరిగింది. అదేవిధంగా మా ANM గారు ఏదైతే ఆన్లైన్లో ఇచ్చినటువంటి సీబ్యాక్ ఫామ్ కాడ నుంచి ఉంది, ఆ సీబ్యాక్ ఫామ్ అయితేనేమి మిగతా విషయాలు ఆన్లైన్ సంబంధించిన విషయాలను నేను అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు అవన్నీ వాళ్ళు ఆన్లైన్లో నోట్ చేస్తూ ఒక సైడ్ వాళ్ళు నిర్వర్తిస్తూ వచ్చారు. అదేవిధంగా మా ANM గారు, మా ఆశా గారు ముందు రోజే మేము అనుకున్న ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకున్న ఒక ఏరియా దగ్గరికి వెళ్ళి ఇలాగ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయబోతున్నాము, మీరందరూ అలర్ట్గా ఉండండి, రేపు మేమందరం టీమ్గా వస్తాము, మా సార్ కూడా వస్తారు, అందరం కలిసి ఇలాంటి పరీక్షలు నిర్వర్తించబోతున్నాము. దేశంలో చాలా ఇబ్బందులు, చాలా మరణాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి పరీక్షలు నిర్వర్తించడం ద్వారా ముందే మనం కనుక్కొని సమస్యను డాక్టర్ గారి సహాయంతో ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమస్య నుంచి దూరం అవుతామని ముందుగానే చెప్పడం ద్వారా తర్వాత రోజు మేము వెళ్ళినప్పుడు మాకు సహాయ సహకారాలు అందడం జరిగింది. ఈ రకంగా మేము సర్వే పూర్తి చేయడం జరిగింది.